write down here. Is it visible? కనిపిస్తుంది క్లియర్గా. Is. Write is. Can you write your name? Do write. What is this name? Completely. You read it? Yes, sir. Clear? Straight. Speak out. What is this? Completely. Read this. What is this entirely? What is this? Yes, sir. Read out what do you have to call it. Don't write, don't spell out these letters. దాన్ని ఏమంటా మొత్తం ఏమని రాశాను బోర్డు మీద? మరి అదే నేను అనేది యూఎం అంటావు, యూఎం నాకు మొత్తం ఇదేంటిది? ఉమేష్. అవునా? ఉమేష్లో సి యూ డోంట్ నో ఈవెన్ టు రైట్ యువర్ నేమ్. ఓకేనా? ఏ ఉమేష్ నువ్వు? ఏ ఉమేష్? మరి ఏ అంటే ఏ ఉమేష్? ఏ ఉమేష్ అయితే ఏ క్యాపిటల్ లెటర్లో రాయాలి? ఉమేష్ ఇది ఏయు, ఇది Small. డూ యూ నో ఆల్ఫాబెట్స్? ఏబిసిడీలు వచ్చా? వస్తే ఇదేంటి? మరి లెటర్స్లో నేమ్స్ రాసేటప్పుడు ఏముండాలి? ఫస్ట్ క్యాపిటల్ లెటర్ ఉండాలి ఫస్ట్. కాబట్టి నువ్వు ఫస్ట్ ఏం రాయాలి? ఏ తర్వాత డాట్ పెట్టాలి, ఆ తర్వాత క్యాపిటల్ యూ రాయాలి, ఆ తర్వాత ఇదేంటి? స్మాల్ ఏమైనా స్మాల్. దిస్ ఈస్ ద వే టు రైట్ యువర్ నేమ్. ఇట్లా రాయాలి నీ పేరు. ఓకే? ఇక్కడ యూ చూడు ఎంలో వచ్చి కలిసింది. అవునా? అట్లా ఉండదు, అసలు ఇది రాయాలి. ఇంప్రూవ్ యువర్ రైటింగ్. నెక్స్ట్ డూ రైట్. క్యాట్. Elephant. Dog. చూడు మళ్ళీ తప్పు చేశారు. డాగ్. ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్ అయినా స్మాల్ లెటర్స్ అయినా మళ్ళీ ఇట్లా ఇక్కడ ఏం రాసావు? ఈ క్యాపిటల్, స్మాల్, స్మాల్. ఈ క్యాపిటల్ రాసావు, స్మాల్ రాసావు, మళ్ళీ క్యాపిటల్ రాసావు. అలా చేయకూడదు. అయితే మొత్తం క్యాప్స్లో ఉండాలి, లేదా ఫస్ట్ లెటర్ క్యాపిటల్లో ఉండి మిగతా అన్ని స్మాల్ లెటర్లో ఉండాలి. ప్లీజ్ క్యాపిటల్ లెటర్ డూ రైట్ లైక్ దిస్. ఇది కరెక్టే. ఇంకోటి కిందికి కనిపిస్తుందా? నెక్స్ట్ ఇఫ్ ఇట్ ఈస్ డాగ్, this is the another way. This is also right. Okay, అన్ని క్యాప్స్ రాసాం, అదైనా కరెక్టే. ఫస్ట్ క్యాపిటల్ లెటర్ రాసిన తర్వాత అన్ని స్మాల్ లెటర్ రాసాం, ఇది కూడా కరెక్టే. కానీ ఫస్ట్ రాసి స్మాల్ రాసి మళ్ళీ క్యాప్ రాస్తే తప్పు. ఓకే? నువ్వేం చేస్తావు? దిస్, రైట్? దిస్ రాదు. ఈజ్ రాదు. వాజ్ రాదు. నెక్స్ట్ మీకు వచ్చిందా? వెరీ గుడ్. ఎలిఫెంట్. ఈజ్, వాజ్, దేర్. Next, this, write this, that, right here, it pakkakundu, try that.
మౌజ్. మౌజ్. ఓకే మౌజ్. ఇటు రాయి, ఇక్కడ రాయి. కజిన్. కజిన్. ఎలిఫెంట్ రాదు. ఓకే ఎలిఫెంట్ రాలేదు. ఇందులో చిన్న చిన్న వర్డ్స్ రాలేదు. ఇప్పుడు వీళ్ళకి చిన్న చిన్న పదాలు ఎలిఫెంట్ అంటే నర్సరీ లెవెల్కి రావాల్సిన ఒకాబులరీ అంతా వీళ్ళకి నేర్పించాల్సిన అవసరం ఉంది. మరి వీ డోంట్ నో వాట్ ద బ్యాక్గ్రౌండ్ ఈజ్. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకి తెలియదు. సో ఐ హ్యావ్ టు టేక్ a challenge of these people, and next few more people are there. I'm going to take up this elephant. రాదు. మరి ఏమొచ్చా యానిమల్స్? డాంకీ వచ్చా, డాగ్, రాదు. ఏబిసిడీలు వచ్చా నాన్న? వచ్చా. కే రాయ్, కే. అది స్మాల్ కేనా క్యాపిటల్ కేనా? క్యాపిటల్ కేనా స్మాల్ కేనా? అది కే అని తెలుసు కానీ క్యాపిటల్ అయితే స్మాల్ అయితే అంటావా? టీ రాయ్, టీ. ఇప్పుడు చెప్పు, అది స్మాల్ టీనా క్యాపిటల్ టీనా? క్యాపిటల్ టీ. స్మాల్ టీ ఎలా రాస్తావు? అది టీనా? నీ ఉద్దేశంలో ఇది టీయా? ఇది టీ అంటున్నావు. కొంచెం కొంచెం ఇది చూపించండి. ఈజ్ దిస్ టీ? ఇది టీ అనా? ఇది టీ అంట. ఓకే మిమ్మల్ని చెప్పామట్లే. నేను ఐ రెస్పెక్ట్ దేర్ ఆన్సర్స్. మనం వాళ్ళ ఆన్సర్స్ని కూడా రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళు తప్పు చేశారు కదా అని మనం నవ్వడం అట్లా చేయకూడదు. వాడి ఉద్దేశంలో ఇదేమన్నా, వీడి మైండ్లో ఇప్పుడు ఏమని ఫిక్స్ అయింది? ఇది టీ అని అనుకుంటున్నాడు. ఓకేనా? ఇది వీడు ఏమనుకుంటున్నాడంటే టీ అనుకుంటున్నాడు. నేనేమంటున్నా ఇది టీ కాదు ఇంకొక లాగుంటుంది అని చెప్తున్నాను. నువ్వు దాన్ని రిసీవ్ చేసుకోవాలి. సరేనా? ఓకేనా? ఇది టీ, క్యాపిటల్ టీ. ఇది ఓకే, ఇది క్యాపిటల్ టీ. ఓకే, ఇది దీన్నే స్మాల్ టీ రాస్తే ఏమవుతుంది? ఇట్లా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి మనం? నువ్వు లెటర్స్ నేర్చుకుంటే కానీ ఇది రాదు. ఓకే, ఈ బాబుకి ఇప్పుడు మనం ఆల్ఫాబెట్ మొత్తం రావాలి. ఓకేనా? ఇప్పుడు ఇదేంటి చెప్పురా? ఏజీ. అది సరే. ఇదేంటి? ఏక్యూ, స్మాల్ క్యూ. నెక్స్ట్ ఇదేంటి? ఎందుకు ఎట్లా తెలిసినట్టు ఇది క్యాపిటల్ పి అని? నాలుగు లైన్స్ ఉన్నాయి. ఇదేంటిది? స్మాల్ పి రాయి. ఇప్పుడు ఈ లైన్ 4 లైన్లలో రైట్ యువర్ స్మాల్ పి రాయి. కనిపిస్తుందా? ఈ లైన్స్ కనిపిస్తున్నాయా? రైట్ స్మాల్ పి. స్మాల్ పి రాయి. ఇది క్యాపిటల్ పి అంటున్నావుగా, మరి స్మాల్ పి ఎట్లా ఉంటుందో రాయి. ఇటు తిరిపినావు. కెన్ యూ రైట్ స్మాల్ పి? రాస్తారా? పక్కకు ఉందిరా.
P. P. Small G, right? K. K. ఎట్లా స్మాల్ కే అయిపోయింది స్మాల్ కే క్యాపిటల్ కే రై క్యాపిటల్ కే ఎట్లా ఎట్లా తెలుస్తుందో నీకు నెక్స్ట్ ఎం స్మాల్ ఎం స్మాల్ ఎం క్యాపిటల్ ఎం రాయనా ఓకే సమ్వాట్ బెటర్ సరే యూ క్యాపిటల్ యూ రాయ్ W రాయ్ ఇప్పుడు V రాయ్ మరి ఇదేంటిది సరే మీకు ఇంకా ఏబిసిడీలు రావట్లేవు ఓకేనా ఆల్ఫాబెట్లో ప్రాబ్లం ఉంది నెక్స్ట్ గో గో అండ్ సిట్ రా rub the board is ఏమి అది కనబడట్లేదా ఓకే పక్కకు ఈజ్ ఓకేనా నెక్స్ట్ వాజ్ రాయమ్మా వాజ్ ఓకే రైట్ నెక్స్ట్ ఏం రాద్దాం క్యాపిటల్ జే రైట్ రైట్ డబ్ల్యూ క్యాపిటల్ ఓకే ఇది క్యాపిటల్ డబ్ల్యూ మరి స్మాల్ డబ్ల్యూ ఎట్లా రాస్తావురా ఇదే డబ్ల్యూ క్యాపిటలా మరి స్మాల్ మరి ఇది స్మాల్ అనుకో ఇది స్మాలా ఇందులో రాయి స్మాల్ డబ్ల్యూ అందులో రాయి ఈ రెండింటికి ఏంటిది డిఫరెన్స్ ఏంటిది తేడా ఏముంది రెండు ఒకేలాగా రాసినావుగా మరి తేడా ఏముంది అది క్యాపిటల్ అని ఇది స్మాల్ అని ఎట్లా తెలుస్తుంది మనకి ఓకే ఏమి ఇందాక కూడా పి అబ్బాయి వాళ్ళు రాయలేదు కదా మనం ఇప్పుడు కరెక్ట్ చేద్దాం దా సంజు హౌ కెన్ యూ రైట్ దిస్ క్యాపిటల్ డబ్ల్యూ దా క్యాపిటల్ లెటర్ ఎట్లా రాస్తావు డబ్ల్యూలో ఉడికి రాయొచ్చు రైట్ రబిట్ అండ్ రైట్ డస్టర్ మీకు ఈ పాఠం కూడా చెప్పేశాను ఫస్ట్ స్టార్టింగ్ మళ్ళీ మర్చిపోయారు ప్రతిసారి ఆల్ఫాబెట్స్ నుంచి మొదలు పెట్టాలంటే సాధ్యం కాదు మీరు కొంచెమన్నా డెవలప్ కాకపోతే ఎట్లా ఆల్రెడీ అయిపోయింది మనకి క్లాస్ స్టార్టింగ్లోనే చెప్పిన స్మాల్ అది ఇది క్యాపిటల్ డబ్ల్యూనా ఇది స్మాల్ డబ్ల్యూనా
పక్కకుండు. ఈజ్ దిస్ రైట్? ఇది క్యాపిటల్ డబ్ల్యూ. ఓకే, ఇది కరెక్టేనా? ఎందుకు తప్పు? ఎవరు కరెక్ట్ చేశారు? హూ విల్ కరెక్ట్ ఇట్? దా పక్కకుండు. స్మాల్ డబ్ల్యూ రైట్. పక్క నుండి రాహుల్ చెప్పిండా? ఇప్పుడు ఓకే, స్మాల్ పీ రాయి ఇప్పుడు ఇందులో. క్యాపిటల్ పీ రాయి. డాడీ ఏంటిది అది? వాట్ ఈస్ దిస్? ఆగుడు. ఇదేం ఏపీ? క్యాపిటలా స్మాలా? స్మాల్ పీ ఏది ఇందులో చూపి నాకు. క్యాపిటల్ పీ ఏది? వాడు కరెక్ట్గా చెప్పాడు, ఇది క్యాపిటల్ పీ అన్నాడు, ఇది స్మాల్ పీ అన్నాడు. నేను ఇది క్యాపిటల్ పీ అంటుంటే ఇది తప్పు అంటున్నా నేను. నువ్వు కరెక్ట్ చెయ్యి. అదెందుకు చెప్తున్నావు? రాయ్. ఇది దీంతో దుడిపోవచ్చుగా. ఏంటిది అది? క్యాపిటలా? ఇదేంటిది మరి? ఇది స్మాలా? గో, ఎనీ వన్ ఆఫ్ యూ కమ్. రైట్. క్యాపిటల్ పి, స్మాల్ పి చూడ్డానికి సిమిలర్గా సేమ్ ఉంటాయి. పక్కకు సేమ్ ఉంటాయి చూడ్డానికి. క్యాపిటల్ పి, స్మాల్ పి ఒకేలాగా ఉంటాయి. మనకి ఎన్నిసార్లు చెప్పినా కాపీ రైటింగ్స్లో మేమేం పైన పెట్టేస్తే మీరేమో కింద రాస్తారు, కింద అయితే పైన రాస్తారు. క్యాపిటల్ పి అని ఎట్లా తెలుస్తుంది మనకి? పెద్దదిగా ఉంటుంది. చూపి. ఒక వర్డ్ రాస్తే మరి ప్రతిసారి కాపీ రైటింగ్లోనే రాయం మనం, సింగిల్ రూల్లో కూడా రాస్తాం. మరి అప్పుడు క్యాపిటల్ పి అనేది ఎట్లా తెలుస్తుంది? పప్పి ఉందనుకోండి, పప్పి ఫస్ట్ లెటర్ ఏం రాయాలి? క్యాపిటల్ లెటర్ రాయాలి నేను. కాబట్టి ఏం రాస్తా? ఫస్ట్ క్యాపిటల్ పి రాస్తా, ఈ లైన్ నుంచి పైకి ఉంది. ఓకే, తర్వాత దీని క్యాపిటల్ లెటర్ ఏది రాసినా దాంట్లో సగమే ఉండాలి స్మాల్ లెటర్ అనేది. యూ ఏమి ఉండాలి? పప్పి. ఇప్పుడు ఇది ఇక్కడ ఏం రాస్తున్నా నేను? పప్పి. ఓకేనా? మరి ఇక్కడ పి కిందికి వచ్చింది. అప్పుడు దీన్ని చూసి మనం ఎట్లా రికగ్నైజ్ చేయొచ్చు? ఇది క్యాపిటల్ పి, ఇది స్మాల్ పి. ఏ లెటర్ అయినా క్యాపిటల్ లెటర్ పక్కన ఉన్నవి దీంట్లో సగమే ఉండాలి. ఓకేనా? మీ పేరు రాస్తే ఉమేష్ అని ఇందాక వాడు రాసింది కదా, ఉమేష్. ఈ యూలో సగమే ఉండాలి మిగతావన్నీ. ఓకేనా? ఈ తోకలు లెక్క చేయకూడదు, పొడవే ఉంటాయి. ప్రతి నేమ్ ఇలాగే రాయాలి. ఓకేనా? మీ పేర్లన్నీ స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్ ఉండాలి, తర్వాత అన్నీ కూడా స్మాల్ లెటర్స్ ఉండాలి. లేదు కొన్నిసార్లు బ్లాక్ లెటర్స్లో రాయండి అంటారు, అన్ని పెద్దగా రాసినప్పుడు అన్ని క్యాపిటల్స్లోనే రాయొచ్చు, తప్పులేదు. ఓకే, ఇది రాలే మీకు, వాడికి రాలే. ఇప్పుడు ఏబిసిడి గో ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మనం డివైడ్ చేయడానికి ఒక దారి దొరికింది. నువ్వు రా. రైట్ యువర్ నేమ్. నీ పేరు రాయి. రైట్ యువర్ నేమ్. కవిత. చూడండి, కనిపిస్తుందా? కవిత చూడు, నువ్వేం రాసావు? నీ పేరు స్పెల్లింగ్ కరెక్టే, కానీ ఫస్ట్ ఏం రాయాలని చెప్పాను? పి. వి ఎందుకు రాస్తావు? క్యాపిటల్ లెటర్ రాయాలని చెప్పిందా? మనం స్మాల్ కే రాసినావు. ఫస్ట్ నీ పేరు నేర్చుకోవడం,
ఇప్పుడు క్యాపిటల్ కేకి స్మాల్ కేకి ఏంటి డిఫరెన్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్మాల్ కే అండ్ క్యాపిటల్ కే? పైన ఈ రెండు ఎడ్జెస్ సమానంగా ఉండాలి ఇట్లా, ఓకేనా? మరి స్మాల్ కేక్ ఎట్లా ఉండాలంటే పైన గీత ఉండి ఈ కింద బేస్ మాత్రమే సమానంగా ఉండాలి. కింద బేస్ మాత్రమే సమానంగా ఉండాలి, పైన ఉండకూడదు. ఓకేనా? నువ్వు ఇది రాసావు, స్మాల్ కే రాసావు. నెక్స్ట్ కేఏ రాసావు, ఓకే. బి రాసావు, ఓకే. మళ్ళీ ఇక్కడ ఈ మూడుని మళ్ళీ క్యాపిటల్ లెటర్స్లో రాసినావు. ఎట్లా రాయాలి? ఫస్ట్ క్యాపిటల్ లెటర్ రాయాలి, కా వి, స్మాల్ లెటర్ టిహెచ్ఏ, ఇవన్నీ స్మాల్ లెటర్స్లోనే ఉండాలి. నువ్వు వీటన్నిటినీ క్యాపిటల్ లెటర్స్లో రాసావు. ఐని క్యాపిటల్ లెటర్ రాసావు, టీని క్యాపిటల్ లెటర్ రాసావు, హెచ్ని క్యాపిటల్ లెటర్ రాసావు, మళ్ళీ ఏని మళ్ళీ స్మాల్ లెటర్ రాసావు. ఇట్లా అన్నీ కలిపి మిక్సింగ్ చేసి రాయడానికి లేదు, ఓకేనా? మీకు కొన్ని ఈరోజు ఈ బోర్డు మీద కొన్ని లెటర్స్ రాస్తా నేను, అవి రేపటికి నేర్చుకొని రావాలి. అది మీ టార్గెట్, ఓకేనా? ఖచ్చితంగా మళ్ళీ వీడియో ఉంటుంది, మీ పేరెంట్స్కి అందరికి పంపిస్తాం, సరేనా? మీకు కూడా తెలుస్తుంది మీ ప్రోగ్రెస్ ఏంటిది, మొన్న వీడియోలో చేసినప్పుడు ఎట్లా ఉంది, ఈరోజు మన పర్ఫార్మెన్స్ ఏంటిది, ఏమైనా వచ్చిందా లేదా, ఓకేనా? చూద్దాం. మీరు కొన్ని వర్డ్స్ రాసుకోవాలి. ఫస్ట్ యానిమల్స్ రాసుకోండి. సింపుల్ వర్డ్స్ ఉన్నాయి కదా, ఈజ్ వాజ్ అని కూడా కనిపిస్తుందా నాన్న బోర్డు? ఈ వర్డ్స్ రావాలి. ఈజ్, వాజ్, ఇట్, తర్వాత దట్, తర్వాత ఇది ఇట్లాగే ఉండాలని రూల్ ఏం లేదు, ఇలా ఉండొచ్చు లేదా టిహెచ్ఏటి స్మాల్ లెటర్తో కూడా ఉండొచ్చు. నెక్స్ట్ దిస్ లేదా ఏం రాయొచ్చు, టిహెచ్ఐఎస్ దిస్, ఓకే? నెక్స్ట్ దీస్ లేదా స్మాల్ లెటర్తో రాయొచ్చు, దీస్, ఓకే? నెక్స్ట్ దోస్. దోస్ అంటే ఏంటమ్మా? అవి. ఏంటిదిరా? మళ్ళీ ఈ లెటర్ని ఏదో అనుకునేరు, ఇది కానీ ఇది కానీ. ఇది ఏంటంటే నేను డివైడ్ చేస్తున్నా ఒక పెద్ద గీత. ఇది క్యాపిటల్ లెటర్లో రాశాను, స్మాల్ లెటర్ రాశాను, అంతే. నెక్స్ట్ దే అంటే వాళ్ళు. హూ, ఓకేనా? వేర్, కిందికి కనిపిస్తుందా? నెక్స్ట్ కనిపించలేదా? వేర్, ఓకే. ఇంకా కొన్ని వర్డ్స్, హౌ, వెన్, తర్వాత విల్. ఇవి నేర్చుకోవాలి మీరు రేపటికి, ఓకేనా? ఇవి నేర్చుకోండి, అందరూ నోట్ డౌన్ చేసుకోండి. వాళ్ళు ఇప్పుడు మీ గ్రూప్ అంతా నువ్వు ఇది రాసుకొని రేపు ఫస్ట్ నాకు రావాలి. మీరు ఎప్పుడు నేర్చుకుంటారో నాకు తెలియదు. రేపు ఫస్ట్ నా పీరియడ్ వచ్చినప్పుడు బోర్డు మీద చకచక రాసేయాలి, ఓకేనా? ఇక మిగతా వాళ్ళు, మీరు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ లెసన్లో ఫస్ట్ పారాగ్రాఫ్ అని చెప్పిన మీకు, ఓకేనా? ఫస్ట్ లెసన్లో ఫస్ట్ పారాగ్రాఫ్ నీకు నేను సపరేట్గా ఇస్తా. ఇప్పుడు ప్రింట్అవుట్ తీసి ఇస్తా పేపర్ నీకు, అది నువ్వు నేర్చుకుంది. కానీ మిగతా వాళ్ళు నాకు వచ్చు అనుకున్న వాళ్ళు ఫస్ట్ లెసన్లో ఫస్ట్ పారాగ్రాఫ్లో ఒక ఫస్ట్ పేజ్ ఉంది కదా, అందులో ఏదైనా కజిన్ కానుంచి ఎఫెక్షనేట్లీ అవన్నీ మీరు నేర్చుకొని రావాలి, చదవాలి, రాయాలి, ఓకే? దాన్ని నేను రాసినప్పుడు అదేంటో చదవాలి, మిమ్మల్ని స్పెల్లింగ్ అడిగినప్పుడు మీరు రాయాలి, ఓకే? అదంతా మీరు చేయాల్సి ఉంటుంది. రేపటి టార్గెట్ ఇది, స్మాల్ టార్గెట్స్ టు రీచ్ ఎ బిగ్ గోల్. మనం పెద్ద గోల్ పెట్టుకున్నాము,
దాంట్లో ఏం చేయాలి, పెద్ద దూరం నడవాలనుకోండి, ఇక్కడ నుంచి అక్కడికి దూరం నడవాలని ఇక్కడ నుంచి అక్కడికి ఎగురుతామా, నడిచి వెళ్తాంగా. ఇప్పుడు ఇది ఒక అడుగు అనమాట. ఈ మంత్ ఎండింగ్లో మనం చేయాలి. ఈరోజు ఫస్ట్ కదా, సెప్టెంబర్ 1 ఈరోజు, సెప్టెంబర్ 1, 2025. మరి అక్టోబర్ 1, 2025 వరకు మన రిజల్ట్ ఎట్లా ఉందో చూద్దాం, సరేనా? ప్రతిరోజు దీన్ని వీడియో అయిపోయింది చెప్పేసి అని అనుకోవద్దు. ప్రతిరోజు మీరు మీ వీడియో చూసుకోవాలి. ఓకే, అందరు చూసుకోండి మీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందని, మళ్ళీ రేపటికి ఇంప్రూవ్మెంట్ ఎట్లా ఉందని. అందరు చూస్తారు, వీటిని అందరు చూస్తారు. మీ పేరు మీరు రాసుకోకపోతే మీ పేరెంట్స్కి ఎంత అవమానం. ఓకేనా? చూడాలి, అందరు ఫుల్ అటెండెన్స్ ఉండాలి మీకు.